చక్కగా హీరోయిన్గా బాగా రాణించే అవకాశాలు వచ్చాయి మీకు. ఆ తర్వాత మీ ట్రాక్ షిఫ్ట్ అయింది. అవునండి. ఎందువల్ల ఇలా జరిగిందంటారు? అది మీ నిర్ణయమా లేక పరిస్థితులు అలా అయ్యాయంటారా? చక్కగా హీరోయిన్ సబ్జెక్టులకు వచ్చానండి. అందులో ఎల్వి ప్రసాద్ గారి పిక్చర్ నాకు చాలా మంచి పిక్చర్ ఇల్లాలు. అవును. ఆ పిక్చరు కరెక్ట్గా వచ్చే టైంలో పద్మనాభం గారి పిక్చర్ కామెడీ పిక్చర్స్ తీస్తున్నారు ఆయన. అవును. దేవత తీశారు. ఆయన ఏమన్నారంటే గీతాంజలి నువ్వు ఇందులో నా సైడ్ యాక్ట్ చేసేయి, రామారావు సావిత్రి గారు రామారావు చెల్లెలి క్యారెక్టర్ అన్నారు. అంటే వెయ్యచ్చో లేదో కూడా మనకి అంత అయోమయంగా ఉంటుందండి. అప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండేదంటే మనకి క్యారెక్టర్లు రావాలి, పైకి రావాలి, వెయ్యచ్చో వేరు అన్నీ మన డిసిషన్ మన మీద ఉంటుంది. మీరేనా నిర్ణయాలు? అమ్మ నాన్నగారు? మా ఫాదర్ అండి. మా ఫాదర్ ఏం చేశారు, పర్వాలేదమ్మా వెయ్యి, పద్మనాభం గారి పక్కన అయితే ఏంటి, మనకి ఒక మంచి క్యారెక్టర్ కదా, చిలిపి క్యారెక్టర్ అది అని చెప్పంటే సరే ఆయన మాట విన్నాను. నాకు అప్పటి నుంచి కొంచెం నా క్యారెక్టర్స్ మారిపోయినాయి. మీరు ఏదో స్వతహాగా ఎంజాయ్ చేశారు అంటే కామెడీ పాత్రలు, వ్యాంప్ పాత్రలు, మీకు ఐటమ్ సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ కూడా వచ్చాయి. అన్నిట్లో మీరు బాగా మనసు విప్పి చెప్పాలంటే? నాకు మంచి పాత్రలు వేయాలనిపించిందండి. నాకు కామెడీగా నన్ను పద్మనాభం గారి పక్కన ఒక పేరుగా తీసుకున్నారు. పూలరంగడు, చాలా సినిమా, ధర్మదాత, అదృష్టవంతుడు, ఇవన్నీ తీసుకున్నారనుకోండి, నేను చేస్తూనే ఉండేదాన్ని. కానీ ఎవ్రీ క్యారెక్టర్ నన్ను ఇంప్రెస్ చేయాలని కోరుకుండేదండి. నాకు దాంట్లో తప్పేంటి అనే ఒక భావన వచ్చిందండి. హీరోయిన్గానే చేస్తేనే ఒక ఇప్పుడు కాలం మారిందిలో మన కే విశ్వనాథ్ డైరెక్షన్లో శోభన్ బాబు గారు, శారద, నేను, నాది ఒక చిలిపి క్యారెక్టర్. శోభన్ బాబు గారి పక్కనే వస్తుంది క్యారెక్టరు. కానీ అందులో ఉండి ఆ క్యారెక్టర్లో చిన్న చిన్న చిటికలు ఉన్నాయి చూడండి, ఆ కామెడీ ప్లేస్ ఇవన్నీ ఉంటాయి. హరే రామ హరే కృష్ణ అని పాట పాడుకుంటుంది, అంటే చాలా చిలిపిది అనమాట అండి. అవన్నీ కూడా జనానికి నచ్చి ఈవేళ ఆ బిట్టు కూడా గుర్తుపెట్టుకున్నారండి. ఈ దద్దోజనం అంటది శోభన్ బాబు గారిని, అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారు. అట్లాగా క్యారెక్టర్స్ మంచి పడితే మటుకు నేను అప్పుడు అనుకున్నాను, డిసైడ్ చేశాను, ఐ విల్ డూ ఆల్ ద క్యారెక్టర్స్ అని చెప్పి. అసలు సీతారామ కళ్యాణానికి ముందు మీ నేపథ్యం ఏంటండి? అంటే చిన్నప్పటి నుంచి మీరు ఏం చేసేవారు? ఎంతవరకు మీరు అంటే మీకు సినిమాల్లో రావాలన్న ఆలోచన ఎప్పుడు బయలుదేరింది? మేము కాకినాడ అండి, మాది కాకినాడ అండి. మీది ఎవరి మీది? మాది హైదరాబాద్ అండి. అది చెప్పండి. మా ఫాదర్కి చిన్నప్పటి నుంచి మా సిస్టర్ని నన్ను ఒక ఆర్టిస్టులు చేయాలి, అందుకని ఆయనకి అంబిషన్ ఏంటంటే వీళ్ళిద్దరిని ఆర్టిస్టులు చేయాలని కోరికగా హైదరాబాద్ వచ్చామండి. వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్పించారు ఆయన. ఒక 5 సంవత్సరాలప్పుడు అక్షరాభ్యాసం చేయించే బదులు డాన్స్ చేయించారు ఆయన. అందువల్ల ఎనీ సాంగ్ ఐ కెన్ డూ ఇట్. ఇప్పుడు కూడా ఇప్పటికే ఇస్తే చేస్తాను, ఇవ్వకపోతే నేనేం చేస్తాను. బట్ అవి గుర్తున్నాయి కదా ప్రజలకి. ఇప్పుడు మీరు అందాల ఈరే లేత మనసులు, అందాల ఈరే నీదోయి నీదోయి పోనిస్తే మళ్ళీ మళ్ళీ రాదోయి రాదోయి అనే స్టెప్స్ వేస్తాను అనమాట. ఇట్లాంటి నాకు అసలు పిచ్చ స్టెప్స్ ఉన్నాయి. తమిళ్లో వచ్చి మణి, నా పేరు యాక్చువల్ మణి. ఆ బాంబే వాళ్ళు వచ్చి ఆ సినిమా ద్వారా వాళ్ళకి పారస్మణి పేరండి టైటిల్. పారస్మణి అంటే మణి ఉందని ఆయన ఏం చేశారంటే, అమ్మ నీకు మంచి పేరు పెడతాను, నా టైటిలే పారస్మణి, నువ్వు మణి అని హీరోయిన్ పెట్టానంటే నాకు బాగోదు, గీతాంజలి అని పెట్టారు ఆయన. తర్వాత సావిత్రి గారు, నేను, బలరాం శ్రీకృష్ణుడు చేసామండి బాంబేలో. సో బాగా ఎంజాయ్ చేశారు మీ మొత్తం మీ అసలు అన్నీ మంచి పాత్రలు కదండి, చిలిపి చిలిపి క్యారెక్టర్స్. ఏడుపు క్యారెక్టర్లు ఉన్నాయి నాకు, కానీ నేను ఎక్కువ నవ్వుతాను. కానీ పైనుంచి నవ్వినా లోపల నుంచి నొచ్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎవరన్నా వచ్చి ఏమన్నా మాట అని మిమ్మల్ని, లేదు మీకు వచ్చిన అవకాశాన్ని ఇలా తీసుకొచ్చి మళ్ళీ తీసేసుకుని, ఇలాంటివి ఏమైనా అయ్యాయా మీకు? నాకు అలాంటివి జరగలేదు. నాకు అసలు నా క్యారెక్టర్స్ ఎవరు తీసుకోలేదండి అసలు. ఒకవేళ ఒకరి క్యారెక్టర్స్ ఎవరైనా నేను తీసుకుని ఉండొచ్చేమో, కానీ ఆవిడ పొట్టి ప్లేడర్లో నేను హీరోయిన్, శోభన్ బాబు గారు ఫస్ట్ హీరోయిన్ నేను యాక్చువల్, తెలుసా మీకు? అందులో కూడా మేము ఇద్దరం చేస్తే వాణిశ్రీని పద్మనాభం గారి కామెడీ అలా ఉండేవాళ్ళం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒకరికి ఆ క్యారెక్టర్ వచ్చింది మనకి రాలేదనే భావం మాకు లేదండి. ఎవరు మీకు బాగా క్లోజ్ అప్పట్లో? ఒకళ్ళేంటి జానపద చిత్రాల్లో రాజశ్రీ, అట్లాగే వాణిశ్రీ నేను చాలా చిత్రాలు చేశాం. జమున గారి పక్కన ఆ సిస్టర్గా ఆమె పక్కన చాలా చిత్రాలు చేశాను. కృష్ణకుమారి గారు, జానకి గారు. సో షూటింగ్ సెట్స్లో వాళ్ళందరితో కూర్చుని కబుర్లు చెప్పేవారా? ఎలా ఉండేది మీ స్నేహం? మీరు బాగా కలుపుకుని మాట్లాడేలాగా కనిపించారు అంటే అలాంటి? అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటేనండి, నేను గొప్ప చెప్పుకోవడం కాదు, మా గీతాంజలి ఉందంటే వాళ్ళ సెట్లో బాగుంటుంది, అందరిని నవ్విస్తుంది, సరదాగా ఉంటుంది అనే భావన ఉందండి. సో మీ నాడు అక్కడే ఉంది అయితే, నవ్వించడంలో నాడే ఉందండి, నవ్వించడం కవ్వించడం రెండు. పక్క వాళ్ళందరూ అయస్కాంతంలాగా అయిపోతుంటారు.